రైట్. తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసిక క్షోభకు గురయ్యారట. కాంగ్రెస్ హైదరాబాద్ పై మెలికలు పెట్టింది ఎవరు? ఆ ఒక్క విషయానికి అంగీకరించి ఉంటే 2014 ముందే తెలంగాణ వచ్చేదని కేసీఆర్ ఎందుకన్నారు? ఆనాడు తెలుగుదేశం పార్టీతో పొత్తుపై కూడా నేడు కేసీఆర్ తన అంతరంగంలో ఉన్న విషయాలను పంచుకున్నారు. కాంగ్రెస్ చిల్లర పనులు చేస్తుందంటూ కూడా కేసీఆర్ మాట్లాడిన పరిస్థితి. అసలు కేసీఆర్ ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనే అంశం గురించి కూడా మనం చర్చిద్దాం. కేసీఆర్ ను మొదటగా అసలు మానసిక క్షోభకు గురి చేసిన అంశం ఏంటి? కేసీఆర్ ఏం మాట్లాడినా అది తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక సంచలనం అనే చెప్పాలి. అందులోనూ తెలంగాణ టైంలో కేసీఆర్ చేసిన ప్రయత్నాలు, ఆయన పడిన శ్రమ వేదనపై ఎంత చెప్పుకున్నా తక్కువే అంటారు రాజకీయ విశ్లేషకులు. అందుకే ఆనాడు పడ్డ క్షోభ గురించి తన అనుచరుల దగ్గర ఈ రోజు మరలా మాట్లాడారు గులాబీ దళపతి. కాంగ్రెస్ హైదరాబాద్ పై నిజంగానే మెలికలు పెట్టిందా? ఈ అంశాన్ని ఇప్పుడెందుకు కేసీఆర్ తెర మీదకు తీసుకొచ్చారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర వాళ్ళు కొర్రీలు పెట్టింది కూడా హైదరాబాద్ పైనే. ఎందుకంటే హైదరాబాద్ పై మెలికలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే, ఇది బహిరంగ రహస్యమే. నాడు కేంద్రంలో పవర్ లో ఉంది కాంగ్రెసే. సోనియా కూడా హైదరాబాద్ ను వదులుకోవాలంటూ చాలా సార్లు చెప్పారట కేసీఆర్ కు, అయినా కేసీఆర్ వినలేదట. ఈ విషయంలో సోనియా గాంధీ ఏకంగా 16 సార్లు చెప్పినా తాను ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నారు గులాబీ దళపతి. అసలు ఈ అంశాన్ని ఈ రోజు ఎందుకు కేసీఆర్ తెర మీదకు తీసుకొచ్చారనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కేసీఆర్ ఏ విషయంలో కాంప్రమైజ్ కాలేదు, అసలు ఎందుకు కాంప్రమైజ్ చేయాలని కేసీఆర్ ని చూశారు అంటే, హైదరాబాద్ విషయంలో చాలా ఆఫర్లు ఇచ్చిన నాటి టీఆర్ఎస్ చీఫ్ గులాబీ దళపతి కేసీఆర్ ఒక్క అడుగు కూడా వెనక్కు తగ్గలేదట. ఇప్పుడు అదే హైదరాబాద్ తెలంగాణకు ఒక రకంగా చోదక శక్తి, దేశానికి రోల్ మోడల్ సిటీ, ఐటీ రంగంలో తిరుగులేని శక్తి మన హైదరాబాద్. వరల్డ్ క్లాస్ ఫార్మా పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది హైదరాబాద్. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కరోనా సమయంలో టీకా తయారీ కేంద్రం కూడా ఇక్కడే. ప్రపంచానికి కొత్త ఊపిరి అందించిన నగరంగా హైదరాబాద్ ఖ్యాతి ప్రపంచ నలుమూలలా చాటి చెప్పబడింది. రైట్. ఇక హైదరాబాద్ ని ఇచ్చేసేందుకు ఓకే చెబితే తెలంగాణ ముందే వచ్చేదన్నారు కేసీఆర్. అంటే ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఓ చరిత్ర, ఇది ఎవరు కాదనలేని వాస్తవం. ఇది ఎప్పటికీ చెరిగిపోని అధ్యాయం. రాజకీయ వ్యూహాలు, ప్రజా పోరాటాలు, ఉద్యమాలు నడిచిన తీరు కూడా అసామాన్యం. హైదరాబాద్ పై చాలా ఏళ్లు పీఠముడి నడిచినట్టు తెలుస్తోంది. అందుకే తెలంగాణ రావడం ఆలస్యమైందన్న మాట కూడా వినిపిస్తోంది. తెలంగాణ కోసమే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నానన్నారు కేసీఆర్. ఎస్, అదే అన్నారు కేసీఆర్. ఎందుకంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చాలా పవర్ఫుల్ గా ఉంది. అధికారంలోకి రావడానికి అధికారం కావాలన్న లక్ష్యంతో పనిచేశారు. పొత్తులో భాగంగా చంద్రబాబుతో కేసీఆర్ జై తెలంగాణ అన్న నినాదాన్ని కూడా వినిపించారు. ఆ నినాదం ఆ తర్వాత ఉద్యమాన్ని నడిపించడంలో, రాష్ట్ర సాధనలో ఎలా కీలకంగా మారిందో అందరికీ కూడా తెలిసిందే. రైట్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్విని అంశాన్ని కూడా కేసీఆర్ ఈ రోజు మాట్లాడారు. చాలా భావోద్వేగంతో, ఆవేశంతో మాట్లాడారు కేసీఆర్. డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ లో చర్చ సాగింది. ఆ చర్చకు సంబంధించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై హార్డ్ కమెంట్స్ చేశారు. తన ఆక్రోశం వెళ్లగక్కారని బీఆర్ఎస్ కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. అది తేజస్వి వాయిస్ కాదు, బీజేపీ అధినాయకత్వం వాయిస్ అంటూ కూడా మాట్లాడారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు గులాబీ దళపతి. తెలంగాణపై అభ్యంతరాలు వ్యాఖ్యలు చేశారు ఎంపీ తేజస్వి సూర్యను. కేసీఆర్ కూడా ఈ రోజు బండబూతులు తిట్టారు. ఒకసారి ఏమన్నారో చూద్దాం. పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య అనే వ్యక్తి తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలుస్తూ మరి ఒక వేర్పాటువాద సమస్యగా చిత్రీకరించడమే కాకుండా తూలనాడే విధంగా, అవమానించే విధంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బగొట్టే విధంగా వారు ఏదైతే మాట్లాడారో దాన్ని తీవ్రంగా సమావేశం ఖండించింది. నిజంగా అక్కడ ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్న లోక్సభలో మరి వెంటనే తిరగబడి అక్కడికక్కడే అవసరమైతే తేజస్వి సూర్యని నిలదీసి క్షమాపణ చెప్పించే విధంగా కార్యాచరణ ఉండేది. కానీ వాళ్ళ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా సమావేశంలో చాలామంది వక్తలు అభిప్రాయపడ్డారు. అక్కడ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా చేష్టలుడిగి ఉత్సవ విగ్రహాల మాదిరిగా చూస్తూ కూర్చున్నారు తప్ప తేజస్వి సూర్య గారు తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోల్చినా కనీస స్పందన లేకుండా మరి నిశ్చేష్టులుగా ఏదైతే చూస్తూ ఉన్నారో దాని సమావేశం తీవ్రంగా నిరసించింది. తెలంగాణ ప్రజలు దయచేసి తెలంగాణ పార్టీ ఎంపీలు, బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు ఏ రకంగా ఉందో ఆలోచించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చాలామంది వక్తలు అభిప్రాయం పడడం జరిగింది. పార్లమెంట్లో రైట్. ఇక రాష్ట్ర రైతాంగం గురించి కేసీఆర్ మాట్లాడిన మాటలు అధికార ప్రతిపక్షాల మధ్య ఒక రకంగా చర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం కూడా రైతాంగం చుట్టూ తిరుగుతుందా అన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఎందుకు రైతుల విషయాన్ని
కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చారు. రైతుల పరిస్థితి దిగజారిపోయింది అంటూ కూడా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. రైతులకు పంట పెట్టుబడి ఇస్తానని ఎన్నికల ముందు చెప్పలేదు, కానీ ఒకరి సలహా నచ్చింది, అమలు చేశానని చాలాసార్లు కేసీఆర్ చెప్పారు. వ్యవసాయాన్ని పండగ చేస్తానన్నారు, కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతు బంధు నిధులు సమయానికి ఎందుకు రావట్లేదు? రైతుల మోములో మోదం కనిపిస్తుందా అని కూడా మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం రైతుల పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు కేసీఆర్. ఓ రకంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. చిల్లర పనులు చేస్తుంది కాంగ్రెస్ అంటున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చిల్లర పనులకు పాల్పడుతుందని కేసీఆర్ ఆరోపణలు గుప్పించారు. అధికారం కోసం దేనికైనా పాల్పడే పార్టీ ఏదైనా దేశంలో ఉందంటే అది కాంగ్రెసే అన్నారు. అంతలా అధికార పార్టీ ఏం చేసింది? కేసీఆర్కి ఎందుకు అంత కోపం వచ్చింది? మాట్లాడదాం. కేసీఆర్ కమెంట్స్ కు వాళ్ళ రియాక్షన్ ఏంటి? చాన్నాళ్ల తర్వాత తెలంగాణ భవన్కు వచ్చిన కేసీఆర్ సొంత పార్టీ నేతల్లో జోష్ నింపారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి విషయాలను షేర్ చేసుకున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఉతికారేశారు. కేంద్రంలోని బీజేపీ నేతలను వదలలేదు అనేది బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తున్న టాక్. సో మొత్తంగా ఏం జరుగుతుంది? కేసీఆర్ మాట్లాడిన మాటలు తెలంగాణ రాజకీయాల్లో ఏ విధమైన ప్రకంపనలు సృష్టిస్తున్నాయని మాట్లాడదాం. ఇక ఈ రోజు మనతో చర్చలో పాల్గొనేందుకు ప్రొఫెసర్ శేషు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. పల్నాటి వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక మరి కాసేపట్లో రామచంద్ర నాయక్ గారు, డిప్యూటీ స్పీకర్ తెలంగాణ జాయిన్ అవుతారు. ముందుగా శేషు గారికి, కాంబోజ్ గారికి అండ్ వెంకటరెడ్డి గారికి నమస్కారం అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్. యా శేషు సార్, ముందుగా మీ నుంచే మొదలు పెడదాం. ఏంటి తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. సో ఎందుకు కేసీఆర్ ఈ రోజు మరలా గతం అంశాలను తెర మీదకు తీసుకొచ్చారు? ఎలా చూడాలంటారు? ఎందుకోసం ఈ అంశాలను తెరపైకి తీసుకురావాల్సి వచ్చింది? ఎలా చూస్తున్నారు కేసీఆర్ వ్యాఖ్యలు? వంశీ, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి, తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణం 25 వసంతాలను పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఆ సందర్భంగా తెలంగాణ భవన్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పార్టీ అధ్యక్షులు ప్రతినిధుల సభలో మాట్లాడినటువంటి మాటలు, ఇటీవలనే తను మాట్లాడినటువంటి మాటలు, జగిత్యాల సభలో మాట్లాడిన మాటలతో పాటు ఇవాళ తను చేసినటువంటి కామెంట్స్, తనైతే ప్రత్యక్షంగా మీడియాతో మాట్లాడలేదు కానీ బట్ ప్రతినిధుల సభలో మాట్లాడినటువంటి అంశాలు బయటకు వస్తున్నటువంటి సందర్భంలో తను మాట్లాడినటువంటి కీలకమైనటువంటి ఒక 4 అంశాలు. ఒకటి, తను మాట్లాడింది తేజస్వి సూర్య నిండు సభలో తెలంగాణ పైన మాట్లాడినటువంటి మాట ఒకటి కీలకంగా ఉన్నట్టుగా మనకి కనపడుతుంది. రెండోది, రైతు బంధు విషయంలో రైతులు తెలంగాణలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయం పైన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మూడో అంశంగా వచ్చేసి తను ఒక మానసిక వేదనకు గురయ్యాను ఉద్యమ కాలంలో, అది ఆ నేపథ్యం ఏంటి అని చెప్పినటువంటి అంశంగా మూడోది. నాలుగోది, ప్రస్తుత ప్రభుత్వం పైన, ఆ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన చేసినటువంటి కామెంట్స్. ఈ 4 ఒక కీలకమైనటువంటి అంశాలుగా చూస్తే మీకు మనం మాట్లాడుకోవటానికి, అంటే రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ముందుగా ఒక పెద్ద వర్గం పక్షాన గనక మనం మాట్లాడుకుంటే, రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, దానికి సంబంధించినటువంటి కేసీఆర్ చేసినటువంటి మాటలు, కీలకంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు గనక మనం తీసుకుంటే, తెలంగాణ మీరు చూడండి, ఒకప్పుడు అంటే మనం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతము లేకపోతే ఆంధ్రప్రదేశ్ చాలా ప్రసిద్ధికి ఎక్కింది. దేంట్లోనంటే రైతు ఆత్మహత్యలలో ఆంధ్రప్రదేశ్ మొదటి 2-3 స్థానాల్లో ఉంటే తెలంగాణ నుండే ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయి. ఎందుకనంటే తెలంగాణలో వ్యవసాయము లాభసాటిగా లేకపోవటము, నీళ్లు లేకపోవటము, తర్వాత వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవటము, తర్వాత బోరు బావుల ఎక్స్పెన్సెస్ పెరిగిపోవటం, వీటన్నిటితోటి రైతులు నిత్యము ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఒక కన్నీటి గాథను చూసామన్నట్టు మనం, ఏది తెలంగాణ రాకముందు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నిటిపైన పూర్తి అవగాహన కేసీఆర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి తెలుసు కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయం పైన చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు. ఒకటి, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి చెరువులు నింపటము, గ్రౌండ్ వాటర్ ని పెంచేటటువంటి కార్యక్రమం. సరే, అది ఫెయిల్యూర్ ఆఫ్ సక్సెస్ పక్కన పెడితే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు.
కృష్ణా నది నీటిని మనం వాడుకోవటంతో పాటు లభ్యం కానటువంటి గోదావరి నీటిని కూడా వాడుకునేటటువంటి ఒక ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. సరే, రాజకీయ విమర్శలు ఎట్లున్నా అది ఎంత ఇరిగేషన్ చేసింది అనేది పక్కన పెడితే ఒక కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టు, తర్వాత గోదావరి నీళ్లను వాడుకునేటటువంటి అంశము, తర్వాత గ్రౌండ్ వాటర్ ని పెంచుకోవటము, తర్వాత మిషన్ కాకతీయ లాంటి ఒక పథకాన్ని తీసుకురావటము, ఇవన్నిటితోటి సరిపోదు అని కేసీఆర్ ఆలోచన చేసింది ఏంటంటే, అంతకు ముందు 7 గంటలు 9 గంటలు ఉచిత విద్యుత్ ఉంటే 24 అవర్స్ అంటే రైతు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తన కరెంటు తోటి నీళ్లు పెట్టుకోవాలనేటటువంటి వెసులుబాటు తోటి 24 గంటల కరెంటు లాంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఉచిత కరెంటును తీసుకొచ్చినటువంటి సందర్భం ఉన్నది. దానితో పాటు రైతు ప్రధానంగా ఎదుర్కొంటుంది ఏంటది పెట్టుబడి సమస్య. ఆ పెట్టుబడి సమస్యను తీర్చేటటువంటి కార్యక్రమంగా మొత్తం దేశంలో ఎక్కడా లేనటువంటి రైతు బంధు లాంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టి మళ్ళీ ఒక 1,000 రూపాయలు పెంచి ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి పంట పండే సమయంలో పెట్టుబడి సహాయంగా సంవత్సరానికి 2 దఫాలుగా ఇవ్వాలనేటటువంటిది. ఒక దఫాలు 5, ఒక దఫాలు 5, మొత్తం 10,000 రూపాయలు సంవత్సరానికి ఒక ఎకరానికి వచ్చేటట్టుగా 70 లక్షల మంది రైతులకు 75,000 కోట్ల రూపాయలు 11 సార్లు తన హయాంలో ఇచ్చినటువంటి ఒక అంశం. అది రైతులు కూడా చాలా అప్రిషియేట్ చేసినటువంటి ఒక కార్యక్రమం. కాబట్టి దాని నుండే తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఎందుకు దాన్ని తీశారనంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము కొత్తగా వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి 29 నెలలు అవుతుంది. 4 పర్యాయాలు ఇవ్వాలి రైతు బంధు, కానీ 2 పర్యాయాలే ఇచ్చారు. ఒక పర్యాయం పూర్తిగా ఇచ్చి రెండో పర్యాయం ఇంకా పూర్తిగా ఇవ్వలేదు, 2 పర్యాయాలు ఎగ్గొట్టారు. కాబట్టి రైతు బంధు విషయంలో, రైతు భరోసా విషయంలో రైతులు అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఆ అంశాన్ని చాలా కీలకంగా మాట్లాడుతున్నారు. జగిత్యాల సభలో మాట్లాడారు, ఇవాళ ప్రతినిధుల సభలో మాట్లాడారు. దానికి కొసమెరుపుగా ఇంకొక కీలకమైన అంశాన్ని ఏం తీసుకొచ్చారంటే, రైతు కొనుగోలు కేంద్రాలు. దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు 7,000 కొనుగోలు కేంద్రాలు పెట్టి మీరు ఒక సందర్భంలో పీయూష్ గోయల్ తోటి ఒక తగాదా జరిగింది. ఏది ఈ ప్యాడీ కొనేటటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఒక ఘర్షణ జరిగినటువంటి సందర్భంలో కూడా సరే వరి వేస్తే ఉరి అనేటటువంటి కామెంట్ చేశారు. అవన్నీ రాజకీయ విమర్శలుగా చూడాలా. కానీ వాళ్ళు కొనుగోలు కేంద్రాలు బట్టి మేము ధాన్యాన్ని కొన్నాము, కానీ ఈ ప్రభుత్వం ఆ స్థాయిలో కొనట్లేదు అనేటటువంటి ఒక విమర్శ తీసుకొచ్చారు. అంటే రైతాంగంలో తను కోల్పోయినటువంటి పరపతిని మళ్ళీ పునరుద్ధరించుకునేటటువంటి క్రమంలో ఈ ప్రభుత్వము ఎక్కడైతే తప్పిదాలు చేస్తుందో దాన్ని వెలుగులోకి తీసుకురావటం ద్వారా మరొకసారి రైతాంగంలో తన పట్టుని, తన బలాన్ని నిరూపించుకునేటటువంటి రైతు ఉద్యమంతోనే ఎన్నికల అంశంగా ముందుకు పోతున్నారని మనం భావించవచ్చు అంటారా శేషు సార్? అక్కడ ఒక ల్యాబ్స్ ఉంది, దాన్ని తన అవసరం కోసం, తన రాజకీయంగా మళ్ళా బలపడటం కోసం ఉపయోగించుకునేటటువంటి సందర్భం. నేనున్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉండే అనేటటువంటి ఒక కంపారిజన్. ఇప్పుడు ఒకటి వంశీ, ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలా. ఇప్పుడు 2014లో తెలంగాణ వచ్చింది, మనం సమైక్య ఆంధ్రప్రదేశ్ తోటి కంపేర్ చేసుకోలేం కదా. ఇప్పుడు 2023లో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసిందని ఒక కంపారిజన్ మొదలైనప్పుడు అనేక అంశాలతో ఒక కంపారిజన్ మొదలవుతుంది. ఆ కంపారిజన్ ఎక్కడ మొదలవుతుంది? రేవంత్ రెడ్డి బెస్ట్ ఆర్ కేసీఆర్ బెస్ట్, హూ ఇస్ ద బెస్ట్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటి ఒక కంపారిజన్ మొదలైన తర్వాత ఏ అంశాల్లో ఎవరు బెస్ట్ అనేది ఒకటి వస్తే ఖచ్చితంగా కేసీఆర్ రైతాంగంలో నేను బెస్ట్ అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ మళ్ళా ప్రజల్లోకి పంపిస్తాడు. ఎందుకంటే ఆ స్థాయిలో ఇవాళ తెలంగాణ రైతాంగం లబ్ధి పొందట్లేదు అనేది కేసీఆర్ అభిప్రాయం. కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, అంతకంటే ఎక్కువ చేస్తున్నాను, రైతు రుణమాఫీ చేశాను, ఇంకా అది చేశాను, బోనస్ ఇచ్చాను అనేటటువంటి అంశాలు తెరపైకి తెస్తున్నాడు. బట్ అంతిమ నిర్ణేతలు ఎవరు? ప్రజలే కదా. శేషు సార్, మళ్ళీ మీకు టైం ఇస్తాను. కాంబోజ్ గారు, ఏంటి మొత్తంగా పార్టీ ఆవిర్భావ వేడుకలకు వచ్చిన కేసీఆర్ గతాన్ని తవ్వారు. మొత్తంగా తెలంగాణ ఏ విధంగా వచ్చింది, ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు పెడితే వచ్చిందంటూ తన మానసిక క్షోభను కూడా ఈరోజు చెప్పుకున్న పరిస్థితి. సో ఏంటి మొత్తంగా ఎందుకు మరలా అట్లా మాట్లాడాల్సి వచ్చింది అనేది ఓ రకంగా భావోద్వేగానికి గురయ్యారని మీరంటుంటే, మరలా తెలంగాణ సెంటిమెంట్నే రగిలిస్తున్నారు. గత ఎన్నికల్లో జరిగిన ఓటమికి సంబంధించి ఆత్మవిమర్శ చేసుకోకుండా మరలా తెలంగాణ సెంటిమెంట్ని రగిల్చే అధికారంలోకి రావాలని చూస్తున్నారంటూ కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న విమర్శ. అండ్ రేవంత్ రెడ్డి కూడా చాలా ఘాటు విమర్శలు చేశారు మీ పార్టీకి సంబంధించి. సో ఎందుకు అంత రాజకీయం హీటెక్కిపోతుంది, ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది అప్పుడే? గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ ఐజిస్ కు నేను ఏం చెప్తున్నానంటే,
ఇప్పటిదాకా జరిగినటువంటి పరిణామాలు పక్కన పెట్టి ఈ రోజు కేసీఆర్ గారు మాట్లాడితే ఒక హిస్టరీ అవుతుంది, కేసీఆర్ గారు మాట్లాడకపోతే అదొక చరిత్ర అవుతుంది, హెడ్డింగ్స్ అవుతుంది పేపర్ లో. నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారి ఉద్యమ ప్రస్థానం గుర్తు చేసుకున్నాడు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఏం జరుగుతుందని ముందు చెప్పిండు, ఇప్పుడు చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ రైతులకు మేలు చేస్తుందని చెప్తాడు. ఎక్కువ మేలు చేస్తే అంటే ఇప్పుడు 30 నెలలుగా మీరు 5 కిస్తులు ఇవ్వాలి. 5 కిస్తుల్లో మీరు ఇచ్చిన ఒకటే కిస్తు, ఒక కిస్తు 1 ఎకర్కే ఇచ్చారు, 2 కిస్తులు ఇవ్వలేదు. మీరు క్యాబినెట్ లో 41,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తామని 40 లక్షల మందికి 20 లక్షల మందికి 21,000 కోట్లు రుణమాఫీ చేశారు. అంటే ఇంకా 20,000 కోట్లు ఎప్పుడు ఇస్తున్నారని అడిగితే ఎదురుదాడి చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను మర్చిపోయి కొత్త ప్రోగ్రామాలు చేస్తున్నాడు. ఇలా తిట్టడాలు కానీ వర్క్ చేయడం కానీ ఇప్పుడు వర్క్ చేయాలి, తిట్టడం ఎందుకు? మేమేమన్నా అంశం తీసుకొస్తే అంశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఇలా కులగణన కానీ, ఇలా చేవెల డిక్లరేషన్ కానీ, కామారెడ్డి డిక్లరేషన్ కానీ, వరంగల్ రైతుల డిక్లరేషన్ కానీ ముందు తీసుకురావట్లేదు. మనం ఈ గత 30 నెలలుగా రుణమాఫీ పక్కన పెడితే యూరియా వచ్చిందా? యూరియా ఎన్ని టన్నుల యూరియా రావాలన్నా అది రాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం మేము ఎత్తి చూపుతున్నాం. అంటే కాంగ్రెస్ యూరియాకి సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ కొరత ఉంది. రీసెంట్ గా తుమ్మల నాగేశ్వరరావు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యూరియాలో తెలంగాణకు ఇండెంట్లో తక్కువ వచ్చింది. వీళ్ళు ముందు ప్లాన్ ప్రకారం వెళ్ళలేదు. అట్లా అనుకుంటే మేము ప్రతి దాన్ని 69 ఇప్పుడు ఆల్రెడీ చేశారు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 69 లక్షల మంది రైతులకు 75,000 కోట్లు ఇచ్చినాం. ఏ రోజు ఇంత డిస్టర్బ్ గా ఇంత గుంటలకు ఎకరాలకు అని ఇవ్వలేదు. ఎందుకంటే రైతు సంక్షేమమే బాగుండాలి, రైతు రాజ్యం బాగుండాలని కేసీఆర్ గారు ఇచ్చారు. విమర్శిస్తున్నారు కదా, మేము తాకట్టు పెట్టడానికి కూడా ఏమి లేకుండా చేశారు. మొత్తంగా ఏమంటారు, గంగాలన్నీ ఖాళీ చేసి మాకు అప్పచెప్పారని చెప్తున్న పరిస్థితి కదా. మరి దానికి ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నంటే మేము రైతులకు రుణమాఫీ చేయలేదు అనేదాన్ని తప్పు. నేను ఏమంటున్నంటే మేము ఎంత సంపద 30 లక్షల కోట్ల సంపద సృష్టించాము, ఎట్లా పంచామో చెప్తున్నాం. నేను ఏమంటున్నంటే 100% మేము అప్పులు చేసినాం. FRPM గైడ్ లైన్స్ కు ఆధీనంలోనే చేసినాం. మరి మీరు FRPM గైడ్ లైన్స్ ను 3%, 4% ఎందుకు పెంచమని అంటున్నారు? మేము 2 years లో చేసింది, మేము 1 year లో చేసింది, మేము 5 years లో చేసింది, మీరు ఇలా 30 months లో చేస్తున్నారు. మేము చేసిన అప్పెంత, మీరు చేసిన అప్పెంత అది చెప్పాలి. కానీ ఇలా ఏం చెప్పింది, అసలు ఇన్కమ్ క్రియేట్ చేయట్లేదు గవర్నమెంట్ అని చెప్తుంది. కేసీఆర్ గారు చెప్పని చాలా చేశారు. ఇలా నేను ఏమంటున్నంటే చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది సార్. ఇలా అమలు కాని హామీలు చాలా ఇచ్చాది కాంగ్రెస్ గవర్నమెంట్, అమలు చేయలేకపోతున్నది. ఎందుకు అంటే మీ దగ్గర ప్లానింగ్ లేదు, క్రియేట్ చేయట్లేదు, సంపదను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రాలా. మొత్తంగా తెలంగాణ సెంటిమెంట్ ని రేజ్ చేస్తున్నారు తప్ప గత ఎన్నికల్లో ఓటమికి ఏవైతే మూల కారణాలు ఉన్నాయో ఆ మూల కారణాలపై ఈ రోజుకి బీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవట్లేదు. మరలా రేవంత్ వైఫల్యాలే తమని గెలిపిస్తాయంటుంది అనే టాకు మీ పార్టీ కార్యకర్తల్లో కూడా వినిపిస్తోందట. ఇది ఎంతవరకు వాస్తవం, ఏం జరుగుతుంది? మీరు అడిగిన క్వశ్చన్ కు నా సమాధానం ఏంటంటే మేము ఎందుకు ఓడిపోయినాం అనేది నెమరు వేసుకున్నాము. మాకు ఎక్కడ నష్టం జరిగిందో మేము దాన్ని పూడ్చుకుంటున్నాము. ఆ పూడ్చుకునే తరుణంలోనే మేము ఇలా కొత్తగా వెళ్తున్నాము. ఎక్కడ జరిగింది, ఎందుకు డిఎస్సి రాలేదు, యూనివర్సిటీలో మేము ఎందుకు ఫండ్స్ చేయలేకపోయినాము, ప్రజలకు అన్ని హామీలు ఇచ్చిన తర్వాత ఎక్కడ ఇబ్బంది జరిగింది, అసలు మిషన్ కాకతీయం ఏం జరిగింది, ఇలా మిషన్ భగీరథ మీద ఏం జరిగింది, 16 లక్షల మంది కళ్యాణ లక్ష్మి ఎట్లు ఇచ్చినాము, 11 లక్షల మందికి సాది ముబారక్ ఎట్లు ఇచ్చినాము. మా ప్లానింగ్ ఉంది. ఇవాళ మైనార్టీ స్కూళ్ళు, బీసీ స్కూళ్ళు, ఆదర్శ్ స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాల్వ సుజాత గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మనకు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. సుజాత గారు నమస్కారం. నమస్కారం అండి. మొత్తంగా రేవంత్ సర్కార్ 29 నెలల్లో సాధించింది ఏమీ లేదు, మా పాలనే స్వర్ణయుగం, మరలా రాబోయేది మేమే, అసలు పాలనే చేత కావట్లేదు కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి డైరెక్ట్ గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. తెలంగాణను కాపాడాలంటే బీఆర్ఎస్ఏ రావాలి, తెలంగాణ గొంతు ఢిల్లీలో వినిపించాలన్నా బీఆర్ఎస్ఏ రావాలంటూ చెప్పిన పరిస్థితి ఏంటి, ఎలా చూస్తున్నారు కేసీఆర్ వ్యాఖ్యలు? అప్పుడెప్పుడో అన్నట్లు గుర్తు, క్రీస్తుకి పూర్వము సారు కారు సర్కారు 16 అని మళ్ళీ పనిలేని మాటలు తీసుకొని వచ్చి బిడ్డ మాట్లాడినటువంటి మాటల్ని కాంగ్రెస్ మీద ఏదో దులుపుదాము చేద్దాము. స్వయాన బిడ్డ అడుగుతున్నది. ఆ బిడ్డ అడిగిన మాటలకి కేసీఆర్ సమాధానం చెప్తే చాలు. 1,80,000 కోట్లు కాళేశ్వరము, పాలమూరు
ఎత్తిపోతల మీద ఖర్చు పెట్టినటువంటి డబ్బు అని కవిత చెప్పింది. దాని మీద స్కాములు జరిగినాయి డైరెక్ట్ గా కవిత చెప్తుంది. ఆమెకు అడగాల్సినటువంటి క్వశ్చన్ లేదా ఆమె అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి కేసీఆర్ బిడ్డ మాటలకి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కాంగ్రెస్ మీద ఏదో మాట్లాడదామని. కేసీఆర్ అసెంబ్లీకే రాడు, నియోజకవర్గాల్లో కనుమరుగైపోయిండు. ఈయనొచ్చి ఏదో పిక్తం పొడుస్తామని ఈ రోజు ఏదో ప్రెస్ మీట్ పెట్టి నిన్న మొన్న కవిత మాటకు డైవర్షన్ చేయాలని మా మీద కవిత మాట్లాడుతుందా, కవితతో మాట్లాడిస్తున్నారా? ఇది కూడా మీపై విమర్శ. నేను ఒకటి అడుగుతానండి, సరే ఒక నిమిషం కోసం కవితతో మాట్లాడిస్తున్నాం అనుకుందాం. వాళ్ళిద్దరు తల్లి కూతుర్లు అన్నం కాక గడ్డి పెడితే తింటారా? ఒకళ్ళు మాట్లాడిస్తే మాట్లాడేటంత స్థాయి వాళ్ళకి అవసరం ఉన్నదా? అవసరం ఉంటే గనక ఏమన్నా సిగ్గు శరం ఉంటే ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను అడుగుతున్నా. కేసీఆర్ కూడా ఈ రోజు క్లియర్ కట్ గా చెప్పిన మాట ఏంటి అంటే అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ ఏదైనా చేస్తుంది, ఎంత స్థాయికైనా దిగజారుతుందంటూ కూడా మాట్లాడారు. మరి ఆ మాటలను ఎలా చూడాలి? వాళ్ళ దిగజారుడుతనము ఇంకొకళ్ళ మీద రుద్దొద్దని చెప్పండి. బంగారు తెలంగాణ చేస్తామంట ఏమో అన్నారు కదా ఇందాక. బంగారము తెలంగాణ బంగారు కావాలనంటే కేసీఆర్ రాళ్ళ బంగారు కాదండి, ఇత్తడి చేసి పెట్టిండు తెలంగాణని. వడ్డిచ్చిన ఇస్తరాకు లాగా పంచపక్ష పరమాన్నాలతో తెలంగాణ ఇస్తే దాన్ని తీసుకొని పోయి 3 ముక్కలు 4 ముక్కల పేకాట ఆడి కుటుంబం అంతా ముఖ్యమంత్రి మూటలు మోస్తున్నారంట ఢిల్లీకి. అప్పుడేమో చంద్రబాబు నాయుడు సాధించింది ఏమీ లేదంటూ కూడా కేటీఆర్. ఒక్క నిమిషం, భూగర్భంలో కేసీఆర్ తవ్వి దాచిపెట్టినవి ఉన్నాయి. అందుకనే రేవంత్ రెడ్డి గారు దాచిపెట్టినవన్నీ తీస్తున్నాడు అండి. ఇక మూటలు మోసేటంతున్నాయా, మూటలు వడ్డీ కట్టేటంతున్నాయా? ఒకసారి వాళ్ళని విమర్శించుకొని వాళ్ళని వాళ్ళు సద్విమర్శ చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఒకటి కేసీఆర్ రాజకీయ విమర్శలు ఓకే, ఎందుకు రైతు బంధు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? ప్రతిపక్షాలకు ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు? పబ్లిసిటీ మనిషి ఒకసారి రెండోసారి కేసీ, రెండోసారి మూడోసారికి సుజాత గారు అడ్వర్టైజ్మెంట్ కి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అడ్వర్టైజ్మెంట్ల పేర్ల మీద, యాడ్ల పేర్ల మీద, లేకపోతే పబ్లిసిటీ పేర్ల మీద సోషల్ మీడియాకి లేకపోతే వ్యవస్థను నడిపించుకోవడానికి చేయలేకపోతున్నారు. నా సూటి ప్రశ్న, రైతు బంధు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? 4 సార్లు పూర్తిగా అమలు కాలేదు కదా, 2 సార్లు 5 ఎకరాల వరకు ఉన్నది. కేసీఆర్ దివాళా తీపించిండు. రోడ్లకి, గుట్టలకి, పుట్టలకి, లేకపోతే చెరువులకి రైతు బంధు వేసి ఖజానా సుజాత గారు మాట్లాడదాం. షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. స్టేట్. సో ఏంటి మొత్తంగా అధికార ప్రతిపక్షాల వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు? అండ్ ఇక్కడ మీరు ఆన్సర్ చేయాల్సింది ఏంటి అంటే మొత్తంగా తేజస్వి సూర్యకి సంబంధించి ఈరోజు కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణకు సంబంధించి విమర్శలు చేస్తుంటే చేష్టలుడిగి చూశారు. అదే లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే సో వాళ్ళ భరతం పట్టే వాళ్ళు అక్కడ రణరంగం తలపించేలాగా తెలంగాణ గొంతు వినిపించే వాళ్ళమంటూ మాట్లాడిన పరిస్థితి. ఏంటి తేజస్వి సూర్య ఎందుకు ఆ వ్యాఖ్యలు మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పటి వరకు కూడా ఎవరు భారతీయ జనతా పార్టీ నేతలు ఆ విషయాన్ని ఖండించలేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు కేసీఆర్ వ్యాఖ్యలు? నమస్కారం. ముందుగా తేజస్వి సూర్య గారు ఏం మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనేది ఒకసారి అర్థం చేసుకుంటే కేసీఆర్ బాగా అర్థమవుతుంది అనుకుంటా. వీళ్ళకి ఎప్పుడైనా కూడా చిన్నది ఏదన్నా కమెంట్ దొరికితే చాలు దాన్ని పట్టుకొని కూర్చుంటారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెచ్చగొట్టడానికి, తెలంగాణ ప్రజానీకాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒకటి, ఆ రోజు మహిళా రిజర్వేషన్ గురించి కానీ డీలిమిటేషన్ గురించి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది, ఏ విధంగా తెలంగాణని ఇచ్చింది, ఏ విధంగా ఎన్ని కష్టాలు పెట్టి ఈ తెలంగాణని ఇచ్చింది అనేది చెప్పుకుంటూ అప్పుడు పాకిస్తాన్ ఇండియా విభజించేదానికంటే కూడా దరిద్రంగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మేము భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలు ఒక్కరు కూడా చనిపోకుండా ఎక్కడ కూడా ఏ ఇష్యూస్ రాకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చాము. ఆ కాంగ్రెస్ పార్టీ 2004లో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి 2009లో స్టేట్మెంట్ ఇచ్చి అనౌన్స్ చేసిన తర్వాత వెనక్కి తీసుకుంటే ఆ ఉద్యమంలో ఎంతమంది చచ్చిపోయారు, ఏ విధంగా చచ్చిపోయారు, దానికి కారణం ఎవరు అని చెప్పడానికి చేసిన ప్రయత్నం అదంతా కూడా టైం లేక ఆయన మొత్తం టోటల్ గా వివరించలేదు. కానీ అదంతా కూడా దాన్ని తీసుకొని ఎక్కడ కూడా ఆయన
తప్పట్లే తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఎక్కడ మాట్లాడలేదు. దాన్ని మాట్లాడేది తప్పితే దాన్ని తీసుకొని కమెంట్ చేసి మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏం కావాలి? ఇంకా వాళ్ళది ఎట్లాగా అయిపోయింది, వాళ్ళకి ఇచ్చిన అవకాశం అయిపోయింది. కేసీఆర్ గారికి ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు, మనం తెలంగాణ తెచ్చుకుంటాం, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం ఒక సింగపూర్ చేస్తాం, రకరకాల మాటలు మాట్లాడారు. ఎక్కడ అయిందా? అవన్నీ కాలేదు కదా. అందుకే కదా ఈ కేసీఆర్ గారిని దించేసింది, బీఆర్ఎస్ పార్టీని ఓడించి ఇంకో కొంత ఎక్కువ హామీలతోటి, ఎక్కువ ప్రామిసెస్ తోటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వాళ్ళకు ఓట్లు వేసారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా వాళ్ళు విశ్లేషించుకోవట్లేదు, ఎందుకు ఓడిపోయినాం, దేనికోసం ఓడిపోయినాం అనేది. నేనేమంటా, ఇవన్నీ కూడా తేజస్వి వ్యాఖ్యలు, ఇవి తెలంగాణ రాష్ట్రం గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. దాని గురించి భారతీయ జనతా పార్టీ ఉంటే ఎట్లా ఉండేది, భారతీయ జనతా పార్టీ ఇచ్చితే ఎట్లా ఇస్తాము, కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎట్లా ఇచ్చింది. కానీ 8 మంది ఎంపీల నుండి కూడా అసలు తెలంగాణకు సంబంధించి ఏం మాట్లాడట్లేదు, ఏం తీసుకురావట్లేదు. కిషన్ రెడ్డి గాని, బండి సంజయ్ గాని రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు తప్ప తెలంగాణకు నిధులు తీసుకురావడంలో ఏదో సహకరించట్లేదని మాట్లాడుతున్నారు కదా. అక్కడ తప్పు లేనప్పుడు ఏ విధంగా అంటారు చెప్పండి? తప్పు లేనప్పుడు ఏ విధంగా అంటారు? కాంగ్రెస్ ఈ విధంగా చేసిందని చెప్పడానికే ప్రయత్నం అంతా కూడా. ఎక్కడ కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ విధంగా అయింది, రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్లా ఉన్నారు, తెలంగాణ ప్రజల గురించి ఎక్కడ కూడా ఎవరు మాట్లాడలేదు. ఒకటే చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు అంతే, అంతకంటే ఎక్కువేలే. మేము భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చేసింది, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాలను ఏ విధంగా ఇస్తుందని చెప్పడానికి అదంతా కూడా. దాన్ని తీసుకొని ఏదో ముందు తీసుకుపోతామంటే ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితులు లేరు. ఈ విధంగా మాట్లాడతాం, ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తాం. ఒక బీజేపీ ఎంపీ మాట్లాడారు, ఇంకొకరు మాట్లాడారంటే ఈ రోజు సెంటిమెంట్ రాజకీయాలు నడవు. కావాల్సింది డెవలప్మెంట్ ఎంతసేపు ఉన్నా కూడా అవి ఎంతసేపు మాట్లాడినా కూడా ఈ రోజు ఒప్పుకునే పరిస్థితులు లేరు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చినా, రేవంత్ రెడ్డి గారు రకరకాల హామీలు ఇచ్చినా అర్థమవుతోంది ఇప్పుడు ఏం జరుగుతా ఉందో. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని హామీలు ఇచ్చారు, ఏ విధంగా అమలు చేస్తా ఉన్నారు, ఏ విధంగా తుంగల దొక్కుతా ఉన్నారు, రకరకాలుగా ఏది మహిళలు కానీ, రైతులు కానీ, వృద్ధులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ ఏ విధంగా మరి వాళ్ళని హింస పెడతా ఉన్నారో అర్థమవుతా ఉంది ఇది. అందుకనే ఈ రెండు వెంకటరెడ్డి గారు, నా క్వశ్చన్ ఆన్సర్ రాలా. చెప్పండి. 8 మంది ఎంపీల నుండి కూడా తెలంగాణకు తెచ్చింది 0, ఏం లేదు. ఎంపీలను మట్టికి గెలిపించుకొని పోతారు తప్ప తెలంగాణ ప్రయోజనాలు వీళ్ళకి అవసరం లేదు. అక్కడ అసలు గొంతు వినిపించే స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు లేరు అని అటు బీఆర్ఎస్ నుంచి, ఇటు కాంగ్రెస్ నుంచి కూడా వినిపిస్తుంది విమర్శ. ఏం చేస్తారు ఆన్సర్? 12 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి దగ్గర 13 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా వచ్చినాయి. వీళ్ళు అడగపోయినా వాళ్ళు ఉండబట్టే, మా ఎంపీలు ఉండబట్టే అన్ని వేల కోట్లు వస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. ఇది కేసీఆర్ తెచ్చిందో, రేవంత్ రెడ్డి తెచ్చిందో, ఇంకోటి తెచ్చిందో కాదు. ఇది లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతా ఉంది. మిగతా రాష్ట్రాలు కంపేర్ చేసి చూడండి. పోయిన ఆంధ్రప్రదేశ్ లో కనీసం రోడ్లు వేయలేని పరిస్థితి కనపడ్డది. రోడ్లు వేయలేని పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మిగతా రాష్ట్రాలు చూడండి పోయి, ఆ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతా ఉంది? వస్తా ఉన్నాయి కాబట్టి. వీళ్ళేమో వీళ్ళ చేతుల నుంచి జేబుల నుంచి అయితే పెట్టలే కదా. ఎక్కడ కూడా లక్షల కోట్లు రాబట్టే దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదాయం ఇస్తుందని కూడా ముఖ్యమంత్రి చెబుతున్నారుగా. ఏమంటారు? దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదాయం ఇస్తుంది, రూపాయి తీసుకొని మాకిచ్చేది ఎంత, మీరు అటు బీహార్కి ఎంత ఇస్తున్నారు, గుజరాత్కి ఎంత ఇస్తున్నారు అని లెక్కలు కూడా చెప్పారు ఈ మధ్య. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఒకవేళ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతుంది? ఈ హైదరాబాద్ కు 4 దిక్కుల్లో పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, ప్రతి నియోజకవర్గానికి హైవేస్ కూడా కనెక్ట్ అయినాయి. ఎట్లా కనెక్ట్ అయినాయి చెప్పండి? ఈ అంశం గురించి మాట్లాడదాం. టైం ఇస్తాను వెంకటరెడ్డి గారు. ఎవరు వేయలే కదా, వెంకటరెడ్డి గారు టైం ఇస్తా, అంత చేసి చూపిస్తా ఉన్నాం. టైం ఇస్తాను. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కస్బా శ్రీనివాస్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. ఏంటి మొత్తంగా రేవంత్ రెడ్డి పాలన 29 నెలల్లో తెలంగాణకు చేసింది శూన్యం, రైతులను నట్టేట ముంచారంటూ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ భవన్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో ఏంటి, ఎలా చూస్తున్నారు కేసీఆర్ వ్యాఖ్యలను? మీకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ఐటీవీ వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. కేసీఆర్ గారి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడినటువంటి విషయంగా మాత్రమే చూస్తున్నాం. వారి ఇంటి లోపల వారికి ఉన్నటువంటి ఇంటి పోరు, కూతురు ప్రత్యేకంగా పార్టీ పెట్టడం, ఇంట్లో ఉన్నటువంటి వారసత్వ పోరు, వారు ఉన్నటువంటి
దోచుకున్న సొమ్మును పంచుకునే దగ్గర వచ్చినటువంటి పంచాయతీని దాని అక్కసును ప్రజల మీద వెళ్ళగక్కి కాంగ్రెస్ పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటెన్షన్ డైవర్షన్ కోసం మాట్లాడుతున్నటువంటి మాట. మొదలు కేసీఆర్ గారి వాళ్ళ ప్రెస్ మీట్ పై ఇవాళ వారు మాట్లాడేటప్పుడు సరే అనేక అంశాలు వారు ప్రస్తావించారు. ఇప్పుడు పార్లమెంట్ లో అది భారతీయ జనతా పార్టీ అంశం. మీ అంశం ఏంటి అంటే అసలు హైదరాబాద్ ని వదులుకోమని సోనియా గాంధీ చాలా సార్లు చెప్పింది, అయినా కానీ నేను వెళ్ళలేదు. 16 సార్లు నా మీద ఒత్తిడి తెచ్చింది, నేను ఎంత మానసిక వేదనకు గురయ్యానో నాకు తెలుసు అంటూ చెప్పారు. సో ఏంటి మొత్తంగా హైదరాబాద్ ను వదులుకుంటే ఈ రోజు తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఇప్పుడు కేసీఆర్ గారు ఇలాంటి విషయాలు బయట చెప్పే ముందు ఆయన సోనియా గాంధీ గారికి ఏ విధమైనటువంటి వాగ్దానం ఇచ్చిందన్న విషయం కూడా చెప్పాలి. టిఆర్ఎస్ పార్టీని బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాము అని వారి టోటల్ ఫ్యామిలీ తోటి పోయి ఫ్యామిలీ ప్యాకేజ్ మాట్లాడుకున్న తర్వాత ఫ్యామిలీ ప్యాకేజ్ సెట్ కాలేదు అన్నటువంటి అంశం మీద వారు ఇక్కడికి వచ్చి సపరేట్ గా కాంటాక్ట్ చేసినారు. మరి హైదరాబాదు కావాలన్నా వద్దా అనేది అప్పుడు చాలా విస్తారంగా చర్చ జరిగింది. రాయల తెలంగాణ అని అనేక అంశాల మీద విభజన సమయంలో జరిగినటువంటి మాట వాస్తవం. ఈయన స్టేక్ హోల్డర్ గా ఉన్నటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, ఇతర పార్టీల బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరితో పాటు ఉద్యమంలో ముందడుగున్నటువంటి కేసీఆర్ గారికి సోనియా గాంధీ గారు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కారణం ఏంటంటే ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను, తెలంగాణ ఇస్తే చాలు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను. మరి ఆ విషయం గురించి కూడా చెప్పమనండి. హైదరాబాద్ లేని తెలంగాణ గురించి హైదరాబాద్ వాళ్ళు షేర్ చేసుకోవాలని చెప్పి అక్కడ ఇప్పుడు డివిజన్ జరిగేటువంటి సమయం లోపల అనేక రకమైనటువంటి ప్రస్తావనలు, అంశాలు ముందుకు వచ్చినాయి. దాని మీద చర్చలు జరిగినాయి. దాంట్లో ఈయనను ఒక ప్రముఖమైన పాత్ర ఇచ్చే కదా అడిగింది సోనియా గాంధీ గారు. మరి ఆయన ఇచ్చిన మాట ఎక్కడ పోయింది? కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నారు, తెలంగాణ ఇస్తారు. మెయిన్ స్టేట్మెంట్ ఈ ప్రభుత్వానికి రైతుల ధాన్యం కొనగటం చేత కాలేదు, అండ్ ఇంత చిల్లర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందని నేను ఊహించలేదు, ఇంత చిల్లర మాటలు, ఇంత చిల్లర ప్రభుత్వం అంటూ మాట్లాడారు. సో ఎలా చూస్తున్నారు ఆ మాటల్ని? ఇలా ఇప్పుడు తెలంగాణలో పెద్ద లెజెండ్ అని చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు ఇంత పెద్ద నాయకుడిగా చెప్పిన ఈ చిల్లర మాటలు మాట్లాడతారని చెప్పి అనుకోలేదండి. చిల్లర మాటలు ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెలల పర్యంతరము ధాన్యము కళ్ళాల్లో ఉండి వర్షాలు వచ్చి కొట్టుకపోయి తడిచి ముద్దయి మొలకలు వచ్చి కొనలేని పరిస్థితిలో కొన్నటువంటి వాటికి 3 నెలలు 4 నెలల వరకు డబ్బులు రానటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు కాగానే కళ్ళం లోపల వారం లోపు 10 రోజుల లోపు మీకు అమౌంట్ పడిపోతుంది. సో మొత్తంగా తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజానికం కాంగ్రెస్ సర్కార్ పట్ల సంతృప్తితో ఉందంటారా? పూర్తి సంతృప్తిగా ఉంది. మరొకసారి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కొద్ది గొప్ప అసంతృప్తి ఉన్నటువంటిది బీఆర్ఎస్ లాంటి పార్టీలు, అధికారంలోకి రావాలనుకునేటువంటి మిగిలిన పార్టీలు ఏదో విధంగా ఇక్కడ సమస్యని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. కానీ టోటల్ అప్పుల పాలు చేసిపోయి తెలంగాణను మిగులు రాష్ట్రంగా ఇచ్చినటువంటి తెలంగాణను పగిలేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఈ విధంగా మాట్లాడడం పద్ధతి కాదది. మాట్లాడదాం శ్రీనివాస్ గారు, మళ్ళీ టైం ఇస్తాను. అవసరం లేదు. శ్రీనివాస్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఒకసారి శేషు సార్ దగ్గరికి వెళ్దాం. శేషు సార్, మొత్తంగా చూస్తున్నాం తెలంగాణలో పార్టీల రాజకీయ విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. సో నిజంగా తెలంగాణ ప్రజానికం చూస్తే మొన్న ఆర్టీసీ సమ్మె జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు ఉద్యోగులు చాలా మంది కూడా సమ్మెకు సిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దశాబ్దం గడిచి కొత్త దశాబ్దంలోకి అడుగుపెట్టినా ఇంకా ఆనాటి ఆశయాలు నెరవేరలేదు. ఈ రోజుకి ఎంప్లాయీస్ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితులు, చాలా మంది కూడా ఇంకా అసంతృప్తితో ఉన్నారు. నిరుద్యోగులు అవ్వచ్చు, అన్ని రంగాలు, అన్ని వర్గాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో తమ ఆశలు సఫలీకృతం కాలేదని చూస్తున్న పరిస్థితి. ప్రభుత్వాలేమో విమర్శలు చేసుకుంటూ ఉన్నాయి. సో ఎలా చూస్తున్నారు? ఏం జరిగిందంటారు? మొత్తంగా ఏం జరుగుతుంది తెలంగాణలో? వంశీ, ఇక్కడ మనం ఒక అంశాన్ని చూడాలా. ఒక చిన్న అవకాశం దొరికినా కేసీఆర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత చెలరేగిపోతారు. అదొకటి. రెండోది, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలనేది తెలంగాణలో చాలా పాపులర్ సామెత. కేసీఆర్ కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు. తెలంగాణలో పోగొట్టుకున్నారు, తెలంగాణలో వెతుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వెతుక్కునేటటువంటి ప్రయత్నంలో తనకి ఎక్కడైతే బలం ఉందో ఆ బలంతోటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఢీకొట్టాలనేది తన రాజకీయ ఎత్తుగడగా కనపడుతుంది. ఆ ఎత్తుగడలో భాగంగానే తను ఒక 2 మాటలు కీలకంగా మాట్లాడాడు ఇవాళ. ఒకటి ఏంటి అని అంటే, నేను చాలా మానసిక వేదనకు గురయ్యాను అనేటటువంటి అంశంతో పాటు తేజస్వి సూర్య మాట్లాడినటువంటి అంశాన్ని కూడా తెరపైకి తెచ్చాడు. ఈ మానసిక వేదన ఎందుకు గురయ్యాడు అని అంటే,
అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ఇచ్చే విషయంలో అనేక రకాల కుర్రీలు పెట్టింది అని అన్నాడు. కుర్రీలు ఏంటి అని అంటే, స్వయంగా సోనియా గాంధీ 10 నుండి 15 సార్లు నాకు హైదరాబాద్ లేని తెలంగాణ తీసుకోండి అనేటటువంటి ఒక మాట చెప్పింది అని ఒక అంశం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, 2009లో నేను చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని మహాకూటమి ఎందుకు పెట్టాను అని అంటే, చంద్రబాబు నాయుడు లాంటి సమైక్యవాదితో కూడా నేను జై తెలంగాణ అనిపించడానికి నేను తనతో పొత్తు పెట్టుకున్నాను అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చాడు. అయితే కేసీఆర్ ఇప్పుడు ఈ మాట ఎందుకు తీసుకొచ్చారు తెలుసా? ఇప్పుడు బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీ ఒక మాట చెప్తున్నది, బెంగాల్ ని 3 ముక్కలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఇక్కడ సిలిగురి అనేటటువంటి ప్రాంతాన్ని యూటీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేది ఒకటైతే, ఇటీవల మీకు తెలంగాణలో కూడా ఇంకో మాట వినపడుతుంది, హైదరాబాద్ ని యూటీ చేస్తారు అని. ఇది ఇప్పటిది కాదు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే రాయల తెలంగాణ ఒకటి తెరపైకి తెచ్చారు. మనం అస్సలే ఒప్పుకోలే, ససేమిరా అన్నాం. తర్వాత హైదరాబాద్ ని యూటీ చేసి తెలంగాణ ఇస్తామన్నారు, ససేమిరా అన్నాం. హైదరాబాద్ లేకుండా 9 జిల్లాలతో తెలంగాణ ఇస్తారన్నారు, ససేమిరా అన్నాం. మాకు హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇస్తేనే అది సంపూర్ణమవుతుంది అనేది. ఇప్పుడు ఆ అంశాన్ని కేసీఆర్ తెరపైకి ఎందుకు తెస్తున్నారు అని అంటే, అప్పుడు నన్ను మానసిక వేదనకు గురి చేశారు, ఇప్పుడు కూడా హైదరాబాద్ లాంటి దాన్ని యూటీ చేసేటటువంటి ప్రయత్నాల్లో ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటటువంటి ఒక అంశం తెరపైకి తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి తెలంగాణ సెంటిమెంట్ ని తీసుకొచ్చే ప్రయత్నం. ఇది ఒకటి. రెండోది, మీరు ఇంకోటి వైపు ఏంటి అంటే, ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేశారు. ప్రభుత్వాన్ని ఏం టార్గెట్ చేశారు? ఇది చిల్లర ప్రభుత్వము, బొందలగడ్డలో పడ్డామని ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు ఆవేదన చెందుతున్నారు, ఇవేమి ప్రభుత్వము, ఇవేమి మాటలు, ఇవేమి తిట్లు అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి, కనీసము ఒడ్లు కూడా కొనలేరా, ధాన్యం కూడా కొనలేరా, రైతు బంధు లాంటి కూడా ఇవ్వలేరా అనేటటువంటి కొన్ని అంశాలను ప్రభుత్వం పైకి తీసుకొచ్చి ఇరుకన పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. రెండోది, మేముంటే ఇట్లుండేదా అనేటటువంటి ఒక ప్రశ్నకి ఒక ఘాటైనటువంటి అంశం ఏంటంటే, ఇవాళ మనం అంటున్నాం కదా, నేను జీరో చేశాను అని రేవంత్ రెడ్డి గారు పదే అంటున్నారు కదా. దానికి చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇవాళ లోక్సభలో మేము ఉండుంటే తేజస్వి సూర్య మాట్లాడినటువంటి మాటలకి రణరంగాన్ని సృష్టించే వాళ్ళం అనేతో పాటు ఒక ఘాటైన కామెంట్ చేశారు, ఈ వెధవలు ఏమి మాట్లాడకపోయారు అనేటువంటి ఒక తీవ్ర పదజాలాన్ని కూడా ఉపయోగించారు. కాబట్టి ఒక తెలంగాణ అస్తిత్వం కోల్పోయింది, మేముంటే ఆ పరిస్థితి ఉండదు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత ఇంకొకటి, వెంకటరెడ్డి అన్న గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక పోలిక చేసేటప్పుడు ఓ ప్రాంతాన్నో లేకపోతే ఒక వ్యవస్థనో ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేగా కించపరిచే విధంగా పోలిక చేయకూడదు. బట్ తేజస్వి సూర్యకు ఏ ఉద్దేశమైనా ఉండొచ్చు, కానీ తను చేసినటువంటి కంపారిజన్ ఎలా ఉంది అని అంటే, మొత్తం తెలంగాణ సమాజాన్ని కించపరిచేటట్టుగా ఉంది, అవమానపరిచేటట్టుగా ఉంది. ఖచ్చితంగా దానికి భారతీయ జనతా పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది రాజకీయ పరంగా. ఎందుకనంటే తను చేసినటువంటి కామెంట్ ఏంటంటే, బ్రిటిష్ విభజన తోటి తెలంగాణ విభజనని పోల్చాడు. అది ఆ పోలిక అనేది ఇట్స్ నాట్ ఏ డైజెస్టివ్. దాని వెనకాల ఏ ఉద్దేశం అన్నా ఉండొచ్చు, కాంగ్రెస్ తప్పులు చేయొచ్చు, కాంగ్రెస్ సరిగా విభజన చేయకుండా ఉండొచ్చు, కానీ ఆ తప్పిదాలను బయట పెట్టితే ఉందాగా ఉండేదే. కానీ ఆ పోలిక అనేటటువంటిది వచ్చేసరకు అది ఒక సెంటిమెంట్ గా ప్రతి తెలంగాణ పౌరుడి యొక్క హృదయాన్ని బాధ పెట్టినట్టుగానే మనం చూడాల్సినటువంటి అంశం. అందుకే ఆ అంశాన్ని కూడా కేసీఆర్ తన ఉద్యమానికి ఇప్పుడు జరగబోతున్న దానికి ముడిపెట్టి మళ్ళీ తను ఏం చేశాననేటటువంటి విషయం బయట పెట్టడానికి ప్రయత్నం చేసినట్టుగా ఇవాళ సమావేశంలో కనబడింది. అందుకే పార్టీ శ్రేణుల సమావేశం కదా వంశీ, పార్టీ శ్రేణుల సమావేశం కదా, ఆ జోష్ ఇచ్చేటటువంటి ఒక ప్రసంగాన్ని కేసీఆర్ చేసినట్టుగానే మనం చూడాలి. రైట్ సార్. కాంబోజ్ గారు, మొత్తంగా రేవంత్ రెడ్డి కూడా ఘాటు విమర్శలు చేశారు. అసలు బీఆర్ఎస్ అనేది ఒక చచ్చిన శవం, ఆ శవానికి ఎంత అలంకరణ చేసినా ఏమీ ఉండదు, రాబోయేది కూడా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ గత చరిత్ర అంటూ కమెంట్ చేసిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఆ కమెంట్ ని, ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు రాజకీయాలలో అవగాహన లేని మాటలు అవి. నేను ఏమంటున్నానంటే, సచ్చిన శవం అంటే ఏంటిది అంటే, ఇలా ఎంపీ ఎలక్షన్లలో ఓడిపోయినంత మాత్రాన మా సర్పంచ్ ఎలక్షన్ గెలవలేదా, మా మున్సిపల్ కార్పొరేషన్ మా ఓట్ బ్యాంక్ లేదా? సచ్చిన శవడం అనేది అవగాహన రాహిత్యము. నేను ఏమంటున్నానంటే,
మీరు గెలిచినప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఇలా 2500 మహిళలకు ఇస్తా అని చెప్పారు. ఇలా షాదీ ముబారక్ గురించి, కళ్యాణ లక్ష్మి గురించి నవ్వుకుంటారు జనాలు. కళ్యాణ లక్ష్మి మేము 16 లక్షల మందికి ఇచ్చాము. మీరు ఎంత మందికి ఇచ్చారు, ఎప్పుడు ఇస్తున్నారు? పెళ్ళైనాక 6 నెలలకు ఇస్తున్నారా, 1 year కి ఇస్తున్నారా? సో మొత్తంగా కాంబోజ్ గారు ఏంటి ఇక నుంచి సమరమేనా, పోరాటం చేయబోతున్నారా, కేసీఆర్ కథన రంగంలోకి దిగబోతున్నారా, ఏం జరగబోతుంది? నేను ఏం చెప్తున్నానంటే, ఎక్కడైతే మేము తప్పులు చేశామో ఆ తప్పులు మేము నెమరు వేసుకుంటున్నాము. ప్రజా ఉద్యమాలు సృష్టిస్తాం, బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తాం. రాబోయేది బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంటే. ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము, ముఖ్యమంత్రి వైఫల్యము. ఇప్పటికీ హోంశాఖ మంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, ఫీజు రిమర్స్మెంట్ చేయట్లేదు, మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ లేవు. అసలు మొత్తం టోటల్లీ ఫెయిల్యూర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇలా తెలంగాణలో నడుస్తున్నది. బీఆర్ఎస్ పార్టీగా నేను చివరిగా చెప్పేది ఏంటంటే, రాబోయే కాలం అంతా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తే. ఎవరు ఎన్ని పార్టీలు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ స్వరము. కేసీఆర్ గారు తెలంగాణకు ఒక వరం. రైట్. వెంకటరెడ్డి గారు, ఏంటి మొత్తంగా తేజస్వి సూర్య వ్యాఖ్యలు తెలంగాణ ప్రజానికాన్ని అయితే కాస్త ఆవేదనకు గురి చేశాయన్న టాక్ వినిపిస్తోంది. అండ్ ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఎలా చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతోంది ప్రజల కోసం? వంశీ గారు, ఒకటి, భారతీయ జనతా పార్టీ మేము ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అనేది చెప్పుకుంటూ పోతాం. డెఫినెట్ గా అది మేము చేశాం కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఓడించాం. పాదయాత్ర ద్వారా ఆ టైంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి సారథ్యంలో ప్రతి ఇంటికి ఊరూరికి తిరిగాం. చెప్పాం మేము క్లియర్ గా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా బాధపడతా ఉన్నారు అవన్నీ కూడా చెప్పాం. కాబట్టి ఆ రోజు మాకు 8 మంది ఎంపీలను గెలిపించారు, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు, ఎమ్మెల్సీలు గెలిపించారు. ఎవరు ఏం మాట్లాడినా కూడా, కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడినా, లోపల నుండి మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఎంత రెచ్చగొట్టినా కూడా, ఒకవేళ సెంటిమెంట్ రాజకీయాలు తీసుకొచ్చినా కూడా ప్రజలు వినే పరిస్థితులు లేరు. ఆ టైం అంతా కూడా అయిపోయింది. అట్లాంటిది మళ్ళా రేపొద్దున ఏదో వాళ్ళకి అధికారం వస్తుంది, అవకాశం వస్తుంది అని చెప్పి అనుకుంటే అది పొరపాటే. రెండవది, తేజస్ సూర్య గురించి కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. దాని క్లియర్ గా ఒకటి ఏంటంటే, అక్కడ ఆయన చెప్పింది ఏంటి, బేసిక్ గా తెలంగాణ రాష్ట్రం గురించి. ఇంకోటి చెప్పాలంటే, మరి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. అది గుర్తుంచుకోవాలి ఎవరైనా కూడా. అందుకే చిన్నమ్మ అంటున్నాగా, చిన్నమ్మ అని తెలంగాణ ప్రజానికం అంతా సుష్మా స్వరాజ్ పిలుస్తోందిగా. తెలంగాణ ఎస్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కానీ, చిన్నమ్మ కానీ, వారు లేకుండా, వారి సపోర్ట్ లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఒక తేజస్ సూర్య అది ఎవరు కాదనట్లేదు, కానీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు తెలంగాణ ప్రజానికాన్ని గాయపరిచాయని మాట్లాడుతున్నారు తప్పితే అది తెలంగాణ సెంటిమెంట్ రాజకీయాలు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవేళ కేసీఆర్ ఉపయోగించుకున్నా కూడా అది వర్కౌట్ కాదు. రాజకీయ పార్టీలే కాదు సార్, ఈ రోజు తెలంగాణలోని మేధావులు, తెలంగాణ ప్రజానికం కూడా ఈ అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ సాగిస్తోంది. మనోభావాలు దెబ్బతిన్నాయి, మనసులు గాయపడ్డాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనిపై మాట్లాడాలని చాలా మంది మాట్లాడుతున్నారు సార్. ఎక్కడ కూడా చర్చలు లేవు, అయిపోయింది. అదంతా కూడా ముగిసిన అధ్యాయం. మళ్ళీ తెచ్చుకుంటున్నారు. ఇట్లా కేసీఆర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి 10 సంవత్సరాల తర్వాత ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి ఇట్లాంటి రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. వారు ఏంటంటే వారు చేసేది ఏంటంటే ఒక్క నిమిషం ఉండండి, బిడ్డ పార్టీ పెట్టిన తర్వాత చిన్న సబ్మిషన్ మీరే మాట్లాడతారు, కానీ మీకే టైం ఇస్తాను. చిన్న సబ్మిషన్ చేసి సార్. ఫ్లోర్ లో కిషన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పారు, తేజస్వి సూర్య క్షమాపణ చెప్పారు, శోభా కర్లాందేజ్ కూడా క్షమాపణ చెప్పారు. ఆ పాయింట్ అర్థమైంది. బట్ అక్కడ ముగిసినట్టే కదా అధ్యాయం మాట్లాడుతున్నారు. చెప్పండి. నేను అనేది ఏమంటున్నానంటే, వాళ్ళకి అర్థమైంది మనం తప్పిదారిగా ఈ మాట మాట్లాడాము, తెలంగాణ పట్ల అట్లా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని ముగ్గురు క్షమాపణ చెప్పారు. దాంట్లో లేదు. కాబట్టి దాని గురించి మళ్ళీ మాట్లాడడం అంటే, కేసీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆయన సెంటిమెంట్ రాజకీయాలు. బిడ్డ నుంచి బతికించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని. ఇక్కడ బిడ్డ ఒక పార్టీ పెట్టింది టిఆర్ఎస్ పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ. ఏం జరుగుతుందో
ఒక బాధలో ఉన్నారు వాళ్ళు. మొత్తంగా తెలంగాణ రాజకీయంలో మాటల తూటాలైతే పేలుతున్నాయి. ఈ మాటల తూటాలు రాజకీయ ముఖ చిత్రాన్ని ఏ విధంగా మార్చబోతున్నాయి, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, అసలు తెలంగాణ ప్రజానికం ఏం కోరుకుంటుంది, ప్రజలకు అనుగుణంగా పాలకపక్షం ప్రతిపక్షం తమ పాత్రలు పోషిస్తున్నాయనేది మాత్రం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్. చర్చలో పాల్గొన్న శేషు గారికి, వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా కాంబోజ్ గారికి, కస్బా శ్రీనివాస్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. స్టే ట్యూన్డ్.